వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ పార్టీ నాయకులతో కలిసి ఎన్టీ రామారావు చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి దివంగత మహానేత ఎన్టీ రామారావు అని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశ్రీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామన్నారు. మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఆ రోజు కొద్ది మందితో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనంలాగా తీసుకొచ్చి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన గనుడు నందమూరి తారక రామారావు గారని మనం చేస్తూ ఉన్నాం. మరి ఎంతో మంది యువకుల్ని, ఎంతో మంది బడుగు బలహీన వర్గాలని, ఎంతో మంది బీసీ సోదరుల్ని, ఎంతో మంది విద్యావంతుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి ఈరోజు ఆయన బాటలోని మా ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మరి గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా అదే వరవళ్ళు బీసీల రాజకీయ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గంలో వారిని చేరదీస్తూ అటు రైతాంగాన్ని, ఇటు నిరుద్యోగ యువతని, మహిళలను కూడా అందరిని ఆదరిస్తూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తన చారిష్మాతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే ఈరోజు కార్యకర్తల యొక్క బలంతో, కార్యకర్తలతో అండతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలకే ఆయనకి బలం ఈరోజు పార్టీకి.